సార్ అంటే ఇప్పుడు కొన్ని ఆడియోస్ కూడా మనకి ఉన్నాయి. సో మీ దగ్గర అంటే నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే మీరు అసలు ఎవరు చేయలేని ఒక కృషి అంటే చాలా వరకు చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే సరే అది రావాలంటే అంత ఈజీ కాదు, కానీ మీరు ఆ కేసు వెనకాల వెళ్ళడమే కావచ్చు, ఇన్వెస్టిగేట్ చేయడమే కావచ్చు, అవన్నీ కూడా మీరు సేకరించడమే కావచ్చు. సార్ ఎలా చేస్తున్నారు సార్ ఇవన్నీ కూడా మీరు అసలు? ఎలా అదే ఇప్పుడు పలానా వాడిచ్చారంటే అందరూ ఇప్పుడు వాడి టార్చర్ చేస్తారు. కానీ మీరు ఈ వర్క్ చేయడం మాత్రం చాలా వరకు అంటే ఎవరైతే జెన్యూన్ ఉన్నారో వాళ్ళకి మాత్రం చాలా యూజ్ అవుతుంది సార్. ఎందుకంటే చాలా మంది మోసం చేసే వాళ్ళు ఉన్నారు, కానీ మోసం చేయకుండా మోసపోతున్న వాళ్ళకైతే ఇది మాత్రం చాలా కరెక్ట్. ఇప్పుడు నేను ఏం చెప్తానంటే ఆవిడ పక్కన కూడా కొన్ని ఎవిడెన్సెస్ ఉండొచ్చు, నేను కాదన్ను. జానీ మాస్టర్ అరిచిందో తిట్టిందో ఏదైనా ఉండొచ్చు. సో అది కూడా నేను కాదన్ను. సరే జానీ మాస్టర్ మిమ్మల్ని తిట్టారా, ఓకే తిట్టారు, ఒప్పుకుంటా నేను. మీరు ఆయన తిట్టలేదా, మీరు ఆయన అరవలేదా? కానీ ఆయన తిట్టేట్టు వాళ్ళు మెంటల్గా డిస్టర్బ్ అయ్యేట్టు మీరు చేస్తాను మీరే చెప్పిన సాక్ష్యాలు కూడా ఉన్నాయి కదా. సో ఇరుపక్షాల దగ్గర ఉంటాయి ఈ ఆడియో రికార్డులు, లేకపోతే వీళ్ళిద్దరి దగ్గర కాకుండా వేరే వాళ్ళు ఇప్పుడు ఒక ఆఫీస్ బాయ్ దగ్గర దొరికిన రికార్డు ఇది, ఆఫీస్ బాయ్ దగ్గర దొరికిన రికార్డు ఇది. సో ఇలా ఎక్కడైనా ఉండొచ్చు ఈ రికార్డులు. కానీ ఇవంతా చూసిన తర్వాత ఎవరికైనా క్లియర్ కట్గా అర్థమయ్యేది ఏంటి, వీళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నారా, అది రేపా? రేప్ అనేది ఎక్కడ అనిపించట్లేదు. ఎవరికి అనిపిస్తుందమ్మా? సో ఒకసారి మనం అది విందామా సార్? అలా ఏంటన్నా ఎక్కడున్నా ఇంత బిజీగా ఉన్నారు మీరు? చెప్పరా కొంచెం. మీరేదన్నారు? నేను ఇంట్లో ఉన్నా. అవునా, ఏం చెప్పాలి? ఏం చెప్పాలంటే మీరు ఎందుకు డ్రాప్ చేస్తావు నాకు క్లారిటీ కావాలి ఫస్ట్. ఆ బండి నుంచి అమ్మాయిని డ్రాప్ చేస్తున్నారు, మీ బండి నుంచి నాకు ఫీల్ అవుతుంది కదా. అరే ఆయనకి ఏదో మైండ్ బాగాలేదు కాబట్టి అంటే అప్పుడు అంతే, నాకు కూడా మైండ్ బాగాలేదు అందుకే వీడియో పెట్టాను. ఎందుకంటే నాకు ఏంటంటే ఆ వీడియో చూసి ఆయన కోప్పడతారు, నాకు అదే కావాలి. ఆ వీడియో చూసి ఆయన కోప్పడతారు, ఆయన మైండ్ డిస్టర్బ్ అవుతుంది, అందుకే పెట్టాను. కావాలని పెట్టాను. చెప్పండి, నేను ప్రేమిస్తున్నాను పెళ్లి చేస్తున్నామని అక్కకి తెలిసిపోయింది. ఇప్పుడు అదే ఇంకా ఏముంటది, ఏం లేదు కదా. ఇప్పుడు వెళ్తున్నా అంటే దీనికి అర్థం ఏంటి అన్నట్టు అంటున్నా. అర్థం ఏంటంటే నాకు మెమోరీస్ ఉన్నాయి, మెమోరీస్ పెడతాను. ఫస్ట్ ఇప్పుడు ఎందుకు పెడతావు మెమోరీస్? నా ఇష్టం, నా అకౌంట్ అంతేనా? అంతే మరి, నా ఇష్టం, నా అకౌంట్. నాకు మెమోరీ ఎలా అంటే ఇది కొత్త ఇయర్ న్యూ ఇయర్ వచ్చింది కదా, ఆ రోజు చాలా గుర్తు వచ్చాడు ఆయన. అంటే పాత మెమోరీస్ చూసాను, దొరికింది, పెడతాను ఎప్పుడెప్పుడు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఈ ఫస్ట్ నిన్న నాకు అది పిల్లి ఉంది కదా, పిల్లి ఇచ్చారు. అది గుర్తు వచ్చింది అంతే. అది గుర్తు వచ్చింది. ఇప్పుడు నా బర్త్డే ఉన్నప్పుడు గుర్తు వస్తారు, ఖచ్చితంగా గుర్తు వస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరు లేరు. ఓకే వదిలే అని చేస్తున్నాను కదా. ఇప్పుడు ఆల్రెడీ కనెక్షన్ లేవు, మాట్లాడలేదు నాతో. ఓకే వదిలే అని చెప్తున్నారు కదా. when a man says no it's not no, ఆవిడ చెప్తుంది ఇంటర్వ్యూలో కూర్చొని, when a woman says no it's no. ఆయన నో అని చెప్తున్నా కూడా ఆయన మెంటల్గా డిస్టర్బ్ అవ్వాలని పోక్ చేస్తూనే ఉంది కదా ఈవిడ, విచ్ ఇస్ రాంగ్. తప్పు నువ్వు చేసి అవతల వాళ్ళ మీద కేసు పెట్టడం ఎంత తప్పు. అండ్ ఇంకొకటి ఇక్కడ సార్ మతాన్ని యూజ్ చేసుకొని కూడా అంటే ఇస్లామిక్లో ఉంది కదా 3-4 మ్యారేజెస్కి ఇది లీగల్ కాబట్టి చేసుకోవచ్చు అని కూడా తను మాట్లాడడం అనేది కొన్ని అవి కూడా బయటకు వచ్చాయి. ఈవిడ మతం అది కాదు కదా. అంటే ఇప్పుడు ఎట్లా సుమలత గారిని పెళ్లి చేసుకున్నా అట్లా చేసుకో అని చెప్పేసి ఫోర్స్ కూడా చేశారని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వినిపించాయి సార్. నిజంగా అలా ఫోర్స్ చేసి ఉంటారంటారా? వీళ్ళు ఫోర్స్ చేశారమ్మా, ఈవిడే ఎంబడబడి చేసుకోమని చెప్పి వీళ్ళు ఎంబడబడి చేశారు. పిల్లల్ని వదిలేసిరా, వైఫ్ని వదిలేసిరా, నువ్వు నాతోనే ఉండాలి అని అడగడం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? ఇది ఇందాక మీరు అన్నారు కదా రోల్ మోడల్ అని, ఇలాంటి వాటికి రోల్ మోడల్గా ఉండాలంటారా? అదే కొంపలు కూల్చడానికి రోల్ మోడల్గా ఉండాలా, అదే అనుకుంటున్నా నాకు. అండ్ ఇప్పుడు ఇందులో వింటే నాకు గుర్తొస్తారు అంటే రేప్ చేస్తే అసలు ఎందుకు గుర్తు రావాలి? రేప్ చేసిన వ్యక్తిని శిక్ష పడాలి అనుకోవాలి, ఇంకేదైనా చేయాలి, కానీ నాకు గుర్తొస్తారు, నాకు మెమరీస్ ఉన్నాయంటే నువ్వు పెట్టిన కేసే రాంగ్ కదా. మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ ఏమైనా ఉందా డౌట్. అంటే ఇప్పుడు సడన్గా రాము కాస్త రిమూవ్ అయిపోయాడా, లేకపోతే అపరిచితుడు అయిపోయాడా? దీనికి అసలు ఇది ఇలాంటి వాళ్ళు చేయబట్టి నిజంగా జెన్యున్గా ఉన్న లాయల్గా ఉన్న అమ్మాయిలు ఎంత ఇబ్బంది పడుతుంటారు సార్. తిని చెప్తుంది కదా అమ్మాయిలందరికీ నేను రోల్ మోడల్ అవ్వాలని. ఏ రకంగా ఇంకొకటి ఉంది కదా, ఏళ్ళకి పెట్టుకుంటారు కదా ఉంగరం, ఆయనకి కావాలా రింగ్ ఆర్ నెక్లెస్ కావాలా? ఆయనకి అది కావాలో
ఏమో నాకు తెలియదు. సరే కావాలంటే ఇంటికి వచ్చి తీసుకోమన్నారు. సో ఏదో రకంగా ఆయన రావాలి, కలవాలి. ఆయన వద్దు అనుకున్నా కూడా నువ్వు తీసేసుకో నాకు ఇచ్చేసే, అది కూడా మళ్ళీ అక్కడ కూడా కలవడం ఎందుకు అని చెప్పి ఈ ఆఫీస్ బాయ్ తోటే రాయబారం పంపించేసి నువ్వు మాస్టర్ వన్ ఇచ్చేసి నీకు మాస్టర్ వన్ని పంపించేస్తాను అంటే ఆయనకి కావాలంటే ఆయన వచ్చి తీసుకోమని, అంటే అక్కడ కూడా మళ్ళీ ఏదో ఒకటి చేయాలి, మళ్ళీ పులిహార కలపాలి ఆయనతోటి. దట్ ఈస్ హర్ ఇంట్రెస్ట్ బేసికలీ. మాస్టర్ని ఏదో రకంగా తన దగ్గర తెప్పించుకోవాలి. ఇంత ఇంటెన్షన్ ఉన్న ఆవిడే మాస్టర్ని ఎందుకు ట్రై చేసి ఉండదు? ఇది అలానే అర్థమవుతుంది కదా, ఆవిడే కదా ఎంబడపడుతుంది, ఆవిడే వేధిస్తుందని అర్థమవుతుంది కదా. ఇంత వేధించి ఇంత చేసి సాధించుకున్న తర్వాత ఏదో ఒక రోజున మగాడు కూడా లొంగిపోయి విశ్వామిత్రుడు వెనకాల వెనక తిరిగిన తర్వాత విశ్వామిత్రుడు కూడా లొంగిపోయినట్టు ఆయన సరే లొంగిపోయిన తర్వాత ఆయన ఆ ప్రేమలో పడిపోయి తర్వాత ఇప్పుడు నాకు నువ్వు వద్దు పో అని చెప్పి ఆవిడంటే ఈయన తట్టుకోలేక ఏదన్నా 2 మాటలు అంటే అవి పట్టుకొని తీసుకొచ్చి బయట పెట్టేసింది. ఇప్పుడు అది హెరాస్మెంట్గా కనబడుతుంది ఆవిడకి. చూడండి, తీసుకొని ఎవరికి ఇవ్వను, ఆయన చేతిలో ఆయనకి చేతులతో ఇస్తాను. అంటే మీకు పర్ఫెక్ట్ చెప్పారా ఏమని నాకు నెక్లెస్ రింగ్ కావాలని చెప్పారా? చెప్పారు. నిన్న చూసాక ఏమొద్దురా మనం మెమరీ ఇచ్చేయమని చెప్పు, ఏమన్నా చేసుకొని మనకు అనవసరం. అంటే మన ఇచ్చిన గిఫ్ట్ మాకు ఇచ్చేమని చెప్పు. నిన్న చూశాక అంటే ఏంటంటే వీడియోలో ఇట్లా చేంజ్ చూపిస్తుంది, జే అని ఉంటుంది అనమాట. ఇన్స్టాగ్రామ్ వీడియో మీకు కావాలంటే చూడొచ్చు మీరు, జే ఫర్ జానీ అనమాట. పెట్టుకొని కావాలని ఇట్లా అలాంటివి ఏదైనా సరే చేసి పోక్ చేయడం అనమాట మనిషిని. అరే ఎందుకురా ఇలాంటివన్నీ చేస్తాం, ఏమొద్దు మనకి ఇచ్చేయమని చెప్పి అందుకని పెట్టారు. అయ్యే బంగారం కోసం దీనికోసం ఆయన అడిగింది కాదు. సరే ఆయన చెప్పు, నేను ఇచ్చేస్తాను. చైన్ ఉంది, రింగ్ ఉంది, ఇంకో 2 రింగ్స్ ఉన్నాయి, ఇంకొకటి చైన్ ఉంది, లోపల ఉంది. ఆయనకి కావాలంటే వచ్చి తీసుకుని చెప్పు. నాకేం అవసరం కావాలి కదా, ఓకే నేను ఇచ్చేస్తాను, కానీ నాకు నా వాచ్ వద్దు. మీరు పెట్టుకుంటారా ఈవిడ కూడా ఆయనకి రిటర్న్ చాలా గిఫ్ట్లు ఇచ్చింది. నాకు అవేం అక్కర్లేదు, అవన్నీ చెత్తబుట్లో పడేసేయమని నేను తీసుకుని, ఎందుకంటే నేను ప్రేమించి ఇచ్చాను అన్న. అది పడేస్తున్నారా? పడేసి నాకొద్దు, నేను తీసుకోను ఆ వాట్, నేను తీసుకోను. మీకు పడేయాలంటే అక్కడ నా ముందు డస్ట్బిన్ లో పడేసింది, పర్లేదు. నేను తీసుకోను, నేను రిటర్న్ గిఫ్ట్స్ తీసుకోను అన్న. నేను ప్రేమించి ఇచ్చాను గిఫ్ట్స్, నేను రిటర్న్ తీసుకోను. మీకు కావాలంటే డస్ట్బిన్ లో పడేసాయి, ఎవరికి ఇచ్చేసాయి. మా ప్రేమలో గొడవలు వస్తే జైల్లో పెట్టించి సాడిస్టిక్ ఆనందం పొందుతారు. నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఒకటి ఉంది సార్. పోక్సో యాక్ట్ అంటే ఏంటి సార్ అసలు? అదే ఇప్పుడు 18 ఏళ్ల లోపు వాళ్ళని ఎవరన్నా సరే మభ్యపెట్టి రేప్ చేస్తే, రేప్ చేసినా లేదు నార్మల్ గా రిలేషన్ లో ఉన్నా కూడా అది చట్టరీత్యా నేరం. అయితే ఇక్కడ విన్నప్పుడు అంటే నేను ఇప్పుడే వింటున్నాను, ఇక్కడ విన్నప్పుడు ఎక్కడ నాకు ఆమెను మభ్యపెట్టో లేకపోతే బలవంతం చేసే రూమ్ లోకి తీసుకెళ్ళి అన్నీ లేదు. ఎందుకంటే కాదు మీరు ఇక్కడ తప్పు అర్థం చేసుకుంటారు. పోక్సో అంటే ఏంటంటే 18 ఏళ్ల లోపు అమ్మాయి నా మీద ఇష్టం మెచ్చుకొని నువ్వు లేకపోతే చచ్చిపోతా, నాతో వస్తావా రావా, నాతో చేస్తావా చేయవా అని చెప్పి బలవంతంగా ఆవిడ మీతో కాపురం చేయించుకున్నా కూడా ఇట్లా గన్ను పెట్టుకొని నాతో సంసారం చేస్తావా చేయవా లేకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పి 18 ఏళ్ల లోపు అమ్మాయి అడిగితే సరే ఇది ఎక్కడ చచ్చిపోతుందో అని చెప్పి నువ్వు కనుక సంసారం చేస్తే అది కూడా రేపే. అది మీరు తెలుసుకోండి, అది చట్టం, అలా ఉంది చట్టం. అయితే దీంట్లో పోక్సోలో రకరకాల కేటగిరీస్ కూడా ఉన్నాయి. 16 ఏళ్ళు దాటి వాళ్ళకి సంబంధించిన చట్టాలు వేరే ఉన్నాయి. 16 ఏళ్ళ లోపు, ఇంకా 13 ఏళ్ళ లోపు, అవి ఇంకా స్ట్రాంగర్ సెక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈవిడ మధ్యలో ఫన్ బకెట్ భార్గవ్ రెఫరెన్స్ ఇచ్చింది. ఆయనకి 20 years పడింది కదా, ఆ అమ్మాయికి 14 ఏళ్ళు 13 ఏళ్ళ వయసు, మరీ దారుణం. సో దాని వెనకాల ఈక్వెషన్స్ కూడా చాలానే ఉన్నాయి. బట్ నేనేంటంటే అంటే అది మరీ చిన్నపిల్ల. ఇక్కడ ఈవిడ 16 ఏళ్ళ వయసు దాటిన సెక్షన్లోకి వస్తారు. బేసికలీ పోక్సోలో కూడా డివిజన్స్ ఉన్నాయి, సబ్ సెక్షన్ 1, 2, 3 అట్లా ఉంటుంది. అయితే దీంట్లో ఏంటంటే ఇంకొక మెయిన్ చాలా పెద్ద ఏంటంటే ఇప్పుడు 16 ఏళ్ళ అమ్మాయి నేను 18 ఏళ్ళ అమ్మాయి అని చెప్పి నీ దగ్గరికి వచ్చి చేసిన తర్వాత అది ఎవరు తప్పవుతుంది? ఇప్పుడు అదే కదా జరిగింది ఇక్కడ. నేను 18 ఏళ్ళ అమ్మాయిని అని చెప్పి డీలోకి వెళ్ళావు, డీలోనే ఈయన పరిచయం, మరి అందరికీ నువ్వు 18 ఏళ్ళని చెప్పినట్టే కదా. ఎక్కడ నేను మైనర్ అని నువ్వు చెప్పావు లేకపోతే మీ అమ్మ చెప్పింది, ఏ రోజైనా చెప్పారా ఇవాళ దాకా? నీకు అవసరం కోసం అవతల వాళ్ళ మీద ఇరికించడం కోసం నువ్వు ఇది చేస్తున్నావు. అని ఇంకోటి ఏంటంటే ఆ 18 ఏళ్ళ లోపే లేకపోతే అప్పుడే జరిగిందనే ముందు పరిచయం అయ్యి ఉండొచ్చు. అప్పుడు డీ జోడీలో అందరికీ పరిచయం అయ్యావు కదా, మరి ఆ పరిచయం అయ్యింది అప్పుడు అయ్యిండొచ్చు. రిలేషన్ 1 సంవత్సరం తర్వాత 2 ఏళ్ళ తర్వాత అయ్యిండొచ్చు కదా. అప్పుడు కూడా మరి అయిపోయిన పరిచయం వెంటనే రిలేషన్స్ ఏమి జరగలేదు కదా. అండ్ ఒకవేళ రిలేషన్ అయినా కూడా
తర్వాత ఇప్పుడు ఎలా ఉంటుందంటే మన ఊళ్ళలో 16 ఏళ్ళకి 17 ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తారు. అవును సార్. చేసుకున్న తర్వాత సంవత్సరం తిరిగిన తర్వాత వాళ్ళు జనరల్గా కొంచెం మొగుడిని దగ్గర అనుకుండా తోసేస్తుంటారు, చేస్తుంటారు. సరే మొత్తానికి ఏదో వాడు కష్టపడి మొత్తానికి ఏదో పిల్లల్ని అంటారు, ఏదో చేస్తారు. తర్వాత 18 ఏళ్ళు దాటిపోతాయి, ఒక పిల్లోడో 2 పిల్లలు పుడతారు. పుట్టేసిన తర్వాత వాళ్ళు ఏదో సంసారం చేసుకుంటారు. మొగుడికి పెళ్ళడానికి ఏదో గొడవ అయిందనుకోండి, ఇప్పుడు ఈ చట్టం ఉంది కదా, వీడు నాకు 16 ఏళ్ళకి లేకపోతే పెళ్లి చేశారు, వీడు నన్ను మేజర్ కాకముందే నన్ను చేశాడు కాబట్టి పోక్సో పెట్టండి వీడిని అంటే ఎలా ఉంటుంది? అందుకే ఇలాంటి వాటి కోసం వేరే చట్టాలు. రైట్. మొన్న ఒకటి కూడా 2017లో కూడా ఒక కేసు జరిగింది సార్. ముస్లిం అతను ఒక టీచర్ 13 years అమ్మాయిని లేపుకెళ్ళి తనని 13 years ఇస్ వెరీ, అది 13 years సెక్షన్ వేరే, అది కంప్లీట్గా. బట్ 16 ఏళ్ళు దాటిన తర్వాత మీకు చాలా దేశాల్లో ఇప్పటికీ మీకు తెలుసో లేదో మెజారిటీ 16 years అమ్మాయిలకి. అంతెందుకు శ్రీలంకలో చేసుకోవచ్చు, పాకిస్తాన్లో చేసుకోవచ్చు, సుడాన్లో అయితే పెద్ద మనిషి అయిన తర్వాత పెళ్లి చేసేసుకోవచ్చు. సో ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే చాలా దేశాల్లో పిల్లలు లేరు, వాళ్ళు ఓల్డ్ కంట్రీస్ అయిపోతున్నారు. సో వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి కోసం కొన్ని ఇట్లాంటి ఇవి పెడుతుంటారు. మన దేశంలో ఏంటంటే పాపులేషన్ ఎక్కువగా ఉంది, ఇప్పుడు మన పాపులేషన్ తగ్గించుకోవాల్సిన పరిస్థితి చేయాలి. సో దానికోసం ఇలాంటి చట్టాలు చేస్తున్నారేమో తెలియదు కానీ, బట్ ఏమవుతుందంటే స్వీడన్, నార్వే అటువంటి దేశాల్లో ఇలాంటి స్ట్రిక్ట్ చట్టాలు పెట్టడంతో పెళ్ళిళ్ళు చేసుకోవడం మానేశారు మగవాళ్ళు. ఇప్పుడు అది ఏమైందంటే ఆల్మోస్ట్ మానేసి ఒక 10-15 ఏళ్ళు అయిపోయింది. ఇట్స్ బికమ్ ద ఓల్డెస్ట్ కంట్రీ, అంటే ఓల్డెస్ట్ పీపుల్ ఉన్న కంట్రీ. ఎక్కువ సంఖ్య పాపులేషన్, యూత్ లేరు అక్కడ, జనాలు పనిచేసే వాళ్ళు అంతా ముసలి కూర్చొని ఉంటారు, అలా అయిపోతుంది అనమాట. సో బేసికల్లీ ఏంటంటే 16 ఏళ్ళు దాటిన తర్వాత మైనారిటీ వేరు, 16 ఏళ్ల ముందు మైనారిటీ వేరు. ఈ ఫన్ బకెట్ భాగ్యం అనేది 14 ఏళ్ల కన్నా ముందున్న అమ్మాయితో ఉన్న రిలేషన్ వల్ల జరిగినది తప్ప, ఇప్పుడు ఇలా అబద్ధాలు చెప్పి ఇప్పుడు ఇక్కడ ఎవరైనా శిక్షార్హులు అంటే అది వాళ్ళమ్మ. ఎందుకంటే ఈవిడ నిజంగా మైనరే అయి ఉంటే ఆ టయానికి ఆవిడ అలా ఒక మైనర్ని తీసుకొచ్చి మేజర్ అని చెప్పి నువ్వు అందరి జీవితాల్లోకి ఎంటర్ చేసి ఇవాళ మరి ఎందుకు మీరు ఎలా చేస్తున్నారో మీరే సమాధానం చెప్పాలి.